Hi friends, this is Dilip Murugan and once again welcome to the new TEDMED channel. Friends, ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే షార్ట్ ఫిల్మ్ ఎక్విప్మెంట్ ఏం ఉండాలి. సో చాలా మంది ఈ రోజుల్లో కంటెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క టాలెంట్ చూపించుకుందాం అనుకుంటున్నారు. అందుకని చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ మీద పడ్డారు. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువగా ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటి అంటే షార్ట్ ఫిల్మ్స్ అండ్ మనకి సాంగ్ మేకింగ్. ఓకే, సో ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటేనే చూస్తారు. ఇప్పుడు ఏవైనా టెక్ ఛానల్స్ కానీ లేదు అనుకుంటే ఇంకా వేరే అదర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ వీటికి ఏంటి అని అంటే అంత అవసరం లేదు. వాయిస్ ఓవర్ ద్వారా మనం ఇచ్చేసిన ప్రాబ్లం లేదు, క్వాలిటీ కొంచెం తక్కువైన ప్రాబ్లం లేదు, కంటెంట్ ఉంటే ఓకేనా. సో కానీ మీరు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఖచ్చితంగా కంటికి ఇంపుగా కనబడే విధంగా మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలి. సో అలా మనం తీయాలి అంటే మనకు ఒక ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్ ఏంటి, ఎలాంటి ఇవి ఉండాలి అనేది నేను ఇంకా దాచకుండా ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఇక్కడ చెప్పేస్తాను. కాకపోతే బ్రాండ్స్ ఇవి నేను చెప్పను, కానీ ఏముండాలో నేను చెప్తాను ఓకేనా. అండ్ డిస్క్రిప్షన్లో మీరు లింక్స్ అడిగితే లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. సో ఫస్ట్ మనకి తీసుకోవాల్సింది కెమెరా. ఓకే, సో ఆ కెమెరా ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలిసిందే. ఓకే, డిఎస్ఎల్ఆర్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. చాలామంది హ్యాండీ క్యామ్స్తో కూడా తీసుంటారు. సో కాకపోతే డిఎస్ఎల్ఆర్స్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్ ఓకేనా. సో అయితే ఇప్పుడు రకరకాలుగా 3 వేరియేషన్స్ ఉంటాయి మనకి షార్ట్ ఫిల్మ్స్లో. కొంతమంది తక్కువ బడ్జెట్లో తీయాలనుకుంటారు, కొంతమంది మీడియం బడ్జెట్లో తీయమంటారు, కొంతమంది హై బడ్జెట్లో తీద్దామనుకుంటారు. సో అయితే అందరికీ కూడా ఒకే కెమెరా ప్రిఫర్ చేయలేం కాబట్టి సో లో ఎండ్లో అండ్ హై ఎండ్లో మిడ్ ఎండ్లో ఈ మూడిట్లో ఏ కెమెరాస్ తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అని అనుకునే ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ కెనాన్కి ఇవ్వండి. ఆఫ్టర్ దట్ మీరేం చేస్తారు అని అంటే సోనీకి ఇవ్వండి. ఆ తర్వాత మీరు నికాన్కి ఇవ్వండి. నికాన్ ఈజ్ ప్యూర్లీ ఫోటోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీలో నికాన్ని బీట్ చేసే అంత సత్తా మ్యాక్సిమం మార్కెట్లో ఇప్పుడైతే లేవు ఓకేనా. సో అంటే కంప్లీట్గా 100 అవుట్ ఆఫ్ 101 ఎవరైనా మించాలనుకుంటే ఓకే. సో కాబట్టి నికాన్ ఫోటోగ్రఫీ వరకు ఓకే, కానీ మనకి ఏమైనా వీడియోగ్రఫీ వరకు కూడా ఏంటంటే నికాన్ అంత ప్రిఫరబుల్ కాదు ఓకేనా. సో ఇప్పుడు మనకి మీడియం లెవెల్లో మనకి లో ఎండ్లో మనం చూద్దాం ఓకే. సో ఈ లో ఎండ్లో చూసుకున్నట్లయితే మనకి కెనాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుందాం. సో ఈ కెనాన్లో మనకి 200D అనేది లో ఎండ్లో మనకి చాలా బాగుంటుంది ఓకేనా. అండ్ కెనాన్ 200D మీరు లాంగ్ లెన్స్ డబల్ లెన్స్తో తీసుకోండి, లేదు అనుకుంటే మ్యాక్సిమం ప్రైమ్ లెన్స్ కూడా తీసుకోండి. ఈ 3 లెన్స్లు ఎప్పుడు వాడండి ఓకేనా. అండ్ మిడ్ ఎండ్లో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు 77D తీసుకోండి, 70-70 అండ్ 6D Mark II కానీ 7D Mark II కానీ వదిలేయండి ఓకేనా. సో హై ఎండ్లో ఎవరైతే తీద్దాం అనుకుంటున్నారో షార్ట్ ఫిల్మ్ వాళ్ళు ఏంటంటే 5D Mark IV లేదా Mark III. ఈ రెండు బాగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనకి కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యాయి అంతే ఓకేనా. 60 ఫ్రేమ్స్ ఫ్యూచర్ అనేది యాడ్ అయింది కాబట్టి సో మీరు తీసుకోవాలనుకుంటే Mark III కానీ Mark IV కానీ మీ యొక్క అవైలబిలిటీ బట్టి మీరు తీసుకోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి నికాన్లో చూసుకున్నట్లయితే ఏముంటాయి అని అంటే మనకి D7500 ఓకే, అదే మీడియం లెవెల్. ఇక లో ఎండ్లో మీకు నికాన్ అసలు ప్రిఫర్ చేయకండి, వదిలేయండి, మర్చిపోండి. ఇంకా అలా అనుకుంటే మీరు కెనాన్ 1300D తీసుకోండి ఓకేనా. సో లో లెవెల్లో ఇంకా లో లెవెల్లో తీసుకుందాం అనుకుంటే, లేదు అనుకుంటే మీరు నికాన్లోకి వచ్చేటప్పుడు మిడ్ ఎండ్లో మీకు కొంచెం బాగుంటాయి ఓకేనా. D7500 కానీ 810 కానీ 850 కానీ మీకు చాలా బాగుంటాయి. సో మీరు ఆ 3 ట్రై చేయండి ఓకేనా. హై ఎండ్లో అయితే 850 కానీ 810 కానీ ట్రై చేయండి. మీడియం లెవెల్ అయితే D7500 ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి సోనీలోకి వచ్చేసరికి A6000 అండ్ A7R2. అంటే మనకి A6000 అనేది లో లెవెల్, అంటే లో లెవెల్కి మిడ్ లెవెల్కి రెండింటికి కొంచెం మధ్యలో ఉంటుంది. అండ్ హై ఎండ్ వచ్చేసరికి 7R Mark III ఓకేనా. సో ఇది మీరు ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంటుంది అవుట్పుట్ మాత్రం ఓకేనా. అండ్ ఇంకా హై ఎండ్లో కావాలి అనుకుంటే పానాసోనిక్ GH5 లూమిక్స్ GH5 ఇది కెమెరా వరకు ఓకేనా. సో ఇప్పుడు మనం లెన్సెస్ కోసం వద్దాం. లెన్సెస్లో మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఏ లెన్స్ దేనికి వాడతామో ఓవర్వ్యూగా చెప్తాను. సో లాంగ్ లెన్స్ అనేది జూమ్ లెన్స్ అనేది ఎప్పుడు వాడతారు అని అంటే ఒక బైక్ మీద కానీ లేదు అనుకుంటే ఒక మూవింగ్ షాట్ కానీ మీరు తీద్దాం అనుకునేటప్పుడు లాంగ్ షాట్ వాడండి. అంటే కంప్లీట్గా మీకు ల్యాండ్స్కేప్ మోడ్ కావాలనుకుంటే, పోర్ట్రేట్ మోడ్ కావాలి అనుకుంటే షార్ట్ లెన్స్ వాడండి. అండ్ నెక్స్ట్ మనకి ఫన్నీ యాంగిల్ కావాలి అనుకుంటే మనకి
వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఓకేనా, వైడ్ యాంగిల్ లెన్స్ వాడండి ఫన్నీ యాంగిల్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి ఫుల్ బ్లర్ కావాలి అనుకుంటే, ఫోకస్డ్గా ఉండాలి, ఫుల్ ఫోకస్, ఓన్లీ ఒకే ఒక పాయింట్లో ఫుల్ ఫోకస్ ఉండాలి అనుకుంటే ప్రైమ్ లెన్స్ వాడండి. కానీ అది స్టడీ మోడ్లో వాడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఓవర్ వ్యూ వరకు. అండ్ సెకండ్ మనకి ఇంకేం ఉండాలి అని అంటే లెన్స్ ఫిల్టర్స్ అనేవి ఉండాలి. మనం సన్లైట్లో తీసేటప్పుడు యూవీ ఫిల్టర్స్ వాడండి. అండ్ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఎఫెక్ట్ లెన్స్ కూడా మనకు దొరుకుతాయి. సో ఆ లెన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే లెన్స్ హుడ్స్ అనమాట. ఈ లెన్స్ హుడ్స్ దేనికి వాడతాం అనంటే, ఎప్పుడైనా సరే మనం సన్ రైజ్లో తీసేటప్పుడు చూడండి లైట్ యొక్క గ్లేర్స్ అనేవి పడుతూ ఉంటాయి. నార్మల్గా మనమైనా సరే కొంచెం కంట్లో వాటర్ తిరిగింది అని అంటే వెంటనే లైట్ యొక్క గ్లేర్స్ అనేవి మన కంట్లో పడతాయి. కాబట్టి అలానే మన కెమెరాకి పడకుండా ఉండాలి అనుకుంటే మనం లెన్స్ హుడ్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఒక్కో లెన్స్ హుడ్ ఒక్కో ప్రాపర్టీ. ఓకే, దానికోసం సపరేట్గా వీడియో చేయాల్సి ఉంటుంది. ఇదొకటి మీరు చూసుకోండి. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా బ్యాటరీ అనేది మీరు ఒకటి ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఒరిజినల్ అవసరం లేదు, నార్మల్గా ఒకటి ప్రిఫర్ చేసుకోండి. ఒరిజినల్ అయితే మీకు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో నార్మల్ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం ఒరిజినల్ బ్యాటరీతో తీసి ఆ బ్యాటరీతో తీసేంతవరకు కూడా ఇది ఛార్జింగ్ పెట్టి వాడే విధంగా కూడా మీరు బ్యాకప్ కోసం మాత్రమే, ఎక్కువగా దీన్ని యూజ్ చేయకండి. అండ్ ఇదొకటి. నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఎస్డి కార్డ్. ఈ ఎస్డి కార్డ్ ఎంత ఉండాలి అని అనుకుంటే ఎక్స్ట్రీమ్ ప్రో అనమాట. మనకి శాండిస్క్లో ఎక్స్ట్రీమ్ ప్రో 95 MBps. ఓకే, స్పీడ్ ఉన్న క్లాస్ 10 మెమరీ కార్డ్ మీరు తీసుకోండి. ఓకేనా. అండ్ ఎవరైతే చూడండి 100 MBps ఉన్నది శాంసంగ్ చిన్న మెమరీ కార్డ్ ఉంటుంది చూసారు కదా, DSLR మెమరీ కార్డ్ వేరు, నార్మల్ మన SD కార్డ్స్ వేరు, మైక్రో SD కార్డ్స్ వేరు. సో ఈ మైక్రో SD కార్డ్స్కి అడాప్టర్స్ పెట్టి వాడుతూ ఉంటారు. అలాంటివి చేస్తే అనవసరంగా మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇలాంటివి చేయకండి, ఆపేయండి. నెక్స్ట్ మనకి ట్రైపోడ్స్. ఓకే, సో ఈ ట్రైపోడ్స్ చాలా రకాలు ఉంటాయి. ఇందులో బెండ్రో కానీ పొట్రాన్ కానీ ఇలా చాలా రకాల ట్రైపోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు ట్రైపోడ్స్ అనేవి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రైపోడ్ ఒకటి మీరు వాడాలి. అండ్ తర్వాత మోనోపోడ్. ఈ మోనోపోడ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్స్లో ఈ మోనోపోడ్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ట్రైపోడ్ మీద మీరు మోనోపోడే ఎక్కువగా వాడడానికి ఇష్టపడతారు. అండ్ 2-in-1 మోనోపోడ్ కమ్ ట్రైపోడ్స్ కూడా మనకి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు అవి ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి స్లైడర్స్. సో ఏవైనా సరే మీరు ఒక మూవింగ్ షాట్ తీద్దాం అనుకునేటప్పుడు స్లైడర్ వాడితే మీకు మూవింగ్ షేకింగ్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ కొన్ని ఎఫెక్ట్స్ కోసం స్లైడర్స్ అనేది వాడుతూ ఉంటారు. ఇదొకటి. కాబట్టి స్లైడర్స్ ఇన్వెస్ట్ చేయగలిగితే ఓకే, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ మనకి గింబల్స్. సో ఈ గింబల్స్ ఏంటి అని అంటే స్టడీగా ఉంచుతుంది అనమాట. 5 axis గింబల్, 3 axis గింబల్. నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేసి ఉంచాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఈ 5 axis గింబల్ మీరు తీసుకున్నారు అనుకుంటే మీ యొక్క కెమెరా ఏ మోషన్లో వెళ్ళినా, ఎలా పరిగెట్టినా మీ యొక్క షాట్ అనేది పర్ఫెక్ట్ ఫ్రేమ్లో ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి రిఫ్లెక్టివ్ షీట్స్ అనమాట. ఈ రిఫ్లెక్టివ్ షీట్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో చూసారు కదా రౌండ్ షేప్లో ఉంటాయి, కొన్ని రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఈ రిఫ్లెక్టర్స్ ఎక్కడ వాడతారు అని అంటే, సో ఎప్పుడైనా సరే హీరో కానీ హీరోయిన్ కానీ కొంచెం దూరంగా ఉండేటప్పుడు లైటింగ్ అనేది ఒక దగ్గర ఎక్కువ పడేటప్పుడు ఈ రిఫ్లెక్టర్స్ వాడడం వల్ల ఏమవుతుందని అంటే ఆ ఫ్రేమ్ మొత్తం కూడా ఇది డిఫ్యూజ్ అవుతుంది అనమాట. ఓకే, డిఫ్యూజ్ అయ్యి అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇదొకటి, అందుకు రిఫ్లెక్టర్ షీట్ అనేది వాడతారు. నెక్స్ట్ లైటింగ్ ఎక్విప్మెంట్ అనేది బాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి లైట్ మీటర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మీటర్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అవి దేనికేనంటే అక్కడ ఆ ఫేస్ దగ్గర ఎంత లైటింగ్ ఉందో తెలుసుకొని కెమెరాలో ISO రేంజ్ సెట్ చేసుకోవడం కోసం. ఓకే, సో దాని గురించి వీడియో చేస్తానండి, లెంగ్త్ అయిపోద్ది వీడియో అని చెప్పేసి అన్నీ కొంచెంగానే చెప్తున్నాను. ఓకేనా. లైట్ మీటర్స్ అనేవి ఎందుకు వాడతారంటే అక్కడ ఉన్న ఏరియాలో లైట్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా కెమెరాలో ఎంత అడ్జస్ట్ చేయాలి, ఇది. ఓకేనా. నెక్స్ట్ మనకి డిఫ్యూజర్స్. ఈ డిఫ్యూజర్స్ అనేవి ఎప్పుడు ఎందుకు ఎలా యూజ్ అవుతాయి అని అంటే, సో డిఫ్యూజర్స్ చాలా రకాలు ఉంటాయి. స్క్వేర్ టైప్లో ఉంటాయి, మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. మ్యాక్సిమం రెక్టాంగిల్ షేప్లో ఉన్నవి తీసుకోండి. ఓకేనా. సో ఎందుకు ఏంటి అనేది నేను ఫ్యూచర్లో చెప్తానులేండి. ఓకే. నెక్స్ట్ మనకి ఫ్యాన్స్ కానీ లేదు అనుకుంటే బ్యాటరీస్, వేరే బ్యాటరీ అంటే నార్మల్ ఈ ఫ్యాన్స్ కోసం పవర్ సప్లై కావాలి కదా, సో దానికోసం బ్యాటరీ అనేది ఛార్జింగ్ పోర్ట్గా ఉన్న బ్యాటరీ మీరు తీసుకున్నారనుకోండి, సో అక్కడే మొత్తం అంతా కూడా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా. మళ్ళీ మీరు ఇంటికి వచ్చి అది పట్టుకెళ్ళరు కాబట్టి. ఓకే. రిగ్స్, చాలా రిగ్స్ ఉంటాయి. రిగ్స్ మీకు కావాల్సినట్టుగా మీరు రిగ్స్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. వాళ్ళు ఏమి కిట్ ఇవ్వరు, మీరే రిగ్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఓకే నాకు ఎలాంటి రిగ్ ఉంటే సరిపోద్దని చెప్పి దాన్ని మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మీ ఐడియాలో ఉండాలి, మీ బ్రెయిన్లో ఉండాలి ఏ రిగ్ అనేది నేను ప్రిఫర్ చేయాలనేది. ఓకేనా. నెక్స్ట్ మనకి అదర్ యాక్సరీస్ ఉంటాయి కదా, బ్యాగ్స్ అని, క్యారియర్స్ అని, సో ఇలాంటివన్నీ కూడా యాక్సరీస్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఓకేనా. సో ఎవరైనా సరే షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకుంటే ఖచ్చితంగా కెమెరాస్లోనే మీకు చేంజ్ ఉంటుంది, కెమెరాస్ లెన్స్లోనే చేంజ్ ఉంటుంది, అండ్ మిగతా ఏటిల్లోనే మీకు చేంజ్ ఉండదు. సో ఇందులో ఏది కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు మీ యొక్క షాట్ బట్టి.
మీ యొక్క షార్ట్ ఫిల్మ్ ఎలాంటిది, దేని మీద డిపెండ్ అయి ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అన్నీ మీరు కొనేయాల్సిన అవసరం లేదు. సో అందులో ఆ ఎక్విప్మెంట్ కానీ ఉంటే ది బెస్ట్ ఎక్విప్మెంట్ మాత్రం నేను మీకు ఇచ్చాను. ఓకే, ఎవరికైనా లింక్స్ కావాలి అనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో అడిగితే నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ మ్యాక్సిమం కామెంట్ సెక్షన్లో అడగండి, సో దట్ మనకి యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువగా మనం స్పీడ్గా డెవలప్ అవుతాం. ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్.